ప్రపంచవ్యాప్తంగా వ్యాపార లావాదేవీల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఇంటికి కావాల్సిన వస్తువుల కోసం షాప్కు వెళ్లి కొనుగోలు చేసేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని ఇంటికి కావాల్సిన సరుకులు తెప్పించుకుంటున్న రోజులివి. దీంతో మాల్స్ ముఖాలు చూసేవారు కరువయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 20% మాల్స్లో వ్యాపారాలు లేక వెలవెలబోతున్నాయి. బూత్ బంగ్లాలను తలపిస్తున్నాయని నైట్ ఫ్రాంక్ అధ్యయనంలో తేలింది. ఆ వివరాలేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార లావాదేవీలు సమూలంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత వ్యాపారాల స్వరూపమే మారిపోయింది. అంతా ఆన్లైన్లోనే వ్యాపార లావాదేవీలు జరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఇంటికి కావాల్సిన వస్తువులు షాపులకు వెళ్లి కొనుగోలు చేసేవారు. మరిప్పుడు చాలామంది తమ ఇంటికి కావాల్సిన వస్తువులు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటున్నారు. ఇంటికి కావాల్సిన కిరాణా వస్తువుల నుండి ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండా ఇంటికి తెప్పించుకొని తినే రోజులు వచ్చాయి. ప్రస్తుతం దేశంలోని అన్ని నగరాల్లో కుప్పలు తిప్పలుగా షాపింగ్ మాల్స్ అందుబాటులోకి వచ్చాయి. మరి ఆన్లైన్ వ్యాపారం పుంజుకోవడంతో మాల్స్ ముఖం చూసేవారు కరువయ్యారు. దీంతో దేశంలోని దాదాపు 20% మాల్స్కు కస్టమర్లు లేక బూత్ బంగ్లాలను తలపిస్తున్నాయని రియల్ ఎస్టేట్ అడ్వైజరీ సంస్థ నైట్ ఫ్రాంక్ తాజా అధ్యయనంలో తేలిందని వెల్లడించింది. దేశంలోని 32 నగరాల్లో సుమారు 365 మాల్స్ అంటే సుమారు 20% మాల్స్ ప్రస్తుతం బూత్ బంగ్లాలను తలపిస్తున్నాయని నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. కస్టమర్లు లేక ఈ మాల్స్ వెలవెలబోతున్నాయి. ఈ మాల్స్లో 50% ఖాళీగా ఉన్నాయని తెలిపింది. తాజా అధ్యయనం ప్రకారం చూస్తే ఒకవేళ ఈ మాల్స్ సవ్యంగా జరిగి ఉంటే డెవలపర్స్కు అద్దె కిందనే దాదాపు 350 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని వివరించింది. ఈ షాపింగ్ మాల్స్ విషయానికి వస్తే 134 మిలియన్ల చదరపు అడుగుల విస్తరించి ఉందని పేర్కొంది. 74 ప్రాపర్టీస్ విషయానికి వస్తే ఇవి సుమారు 15.5 మిలియన్ చదరపు అడుగులు విస్తరించింది ఉంది. ఈ మాల్స్ మాత్రం పూర్తిగా బూత్ బంగ్లాలను తలపిస్తోందని, ఆ మాల్స్ మొత్తం ఖాళీగా ఉన్నాయి. దీంతో పాటు ఈ మాల్స్లో ఆధునిక సదుపాయాలు లేవు. దీంతో షాపర్స్ కూడా అంతంత మాత్రమే రావడంతో వ్యాపార లావాదేవీలు కూడా అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. రిటైలర్స్ తీవ్రంగా నష్టపోతున్నారని నైట్ ఫ్రాంక్ నివేదికలో వివరించింది. అయితే 15 సెంటర్లను తీసుకుంటే సుమారు 4.8 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంటుంది. వీటిని తిరిగి పునర్నిర్మించింది. అన్ని హంగులతో కల్పిస్తే సంవత్సరానికి 357 కోట్ల రూపాయల వరకు అద్దెలు వచ్చే అవకాశం ఉంటుందని నివేదికలో వివరించింది. ఒకవేళ టైర్ 1 నగరాల్లో ఉండే మాల్స్ను తిరిగి పునరుద్ధరించి హంగులు, ఆర్భాటాలకు పాటు కొన్ని సదుపాయాలు కల్పిస్తే సంవత్సరానికి 236 కోట్ల రెంటల్ రెవెన్యూ వచ్చే అవకాశం ఉందట. అలాగే టైర్ 2 నగరాల్లో అయితే సంవత్సరానికి 121 కోట్ల అద్దెలు సంపాదించుకోవచ్చునని సూచించింది. నైట్ ఫ్రాంక్ తాజా అధ్యయనంలో తేలింది ఏమిటంటే గతంలో దశాబ్దాల క్రితం నిర్మించిన మాల్స్లో మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా లేవని, మార్కెట్లోకి కొత్త బ్రాండ్స్ వస్తున్నాయి. దానికి తగ్గట్లు రీటైల్ ఫార్మాట్లు మారడం లేదు. ఒక్కో బ్రాండ్ ఒక్కో డిజైన్తో ఆకర్షణీయంగా మార్కెటింగ్ చేస్తున్నారు. దానికి తగ్గట్టు ఈ మాల్స్లో వారికి ప్రోడక్ట్లు ప్రదర్శించలేకపోతున్నారని నైట్ ఫ్రాంక్ గమనించింది. ఇక మాల్స్లో ఖాళీ విషయానికి వస్తే మైసూర్, విజయవాడ, వడోదర నుంచి తీసుకుంటే ఇక్కడ వేకెన్సీలు వరుసగా 2%, 4%, 5%గా కనిపించాయి. ఈ నగరాల్లోని మాల్స్కు మాత్రం అద్భుతంగా వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయి. హై ఆక్యుపెన్సీని ఆక్రమించాయి. మాల్స్ నిండుగా కనిపించాయని చెబుతోంది నైట్ ఫ్రాంక్. అయితే అదే నాగపూర్, అమృత్సర్ తీసుకుంటే ఇక్కడ వరుసగా 49%, 41% మాల్స్ ఖాళీగా కనిపించాయి. అదే జలంధర్ను తీసుకుంటే 34% మాల్స్ ఖాళీగా కనిపించాయి. ఇక జలంధర్ విషయానికి వస్తే డిమాండ్స్ కంటే సప్లై ఎక్కువగా ఉంది. ఈ మాల్స్లో షాపులను అద్దెకు తీసుకుని వ్యాపారం చేసే రీటైలర్స్ లేకుండా పోయారు. దేశంలోని 32 నగరాల్లో రీటైలర్స్ వేకెన్సీ 15.4%గా తేలిందని నైట్ ఫ్రాంక్ తాజా నివేదికలో వివరించింది. తాజా పరిణామాలపై బ్లింకిట్ సీఈఓ అల్బిందర్ దిన్సా
స్పందించారు. ఇండియాలో క్విక్ కామర్స్ ఇండస్ట్రీ శరవేగంగా దూసుకుపోతోంది. క్విక్ కామర్స్ దెబ్బకి కంపెనీలు షేక్ అవుతున్నాయి, నగదు కొరతతో సతమతమవుతున్నాయి. దీంతో కంపెనీలు పెద్ద ఎత్తున నిధులు సేకరించే పనిలో పడ్డాయనే విషయం మన కంటి ముందే కనిపిస్తోందన్నారు. తన అంచనా ప్రకారం రాబోయే రోజుల్లో కంపెనీలు భారీ నష్టాలను చెవిచూడాల్సి వస్తోందని హెచ్చరించారు. వ్యాపారాలు బ్యాలెన్స్ తప్పినప్పుడు కరెక్షన్ రావడం సహజమే. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత దారుణంగా మారే అవకాశాలున్నాయని చెప్పారు. అయితే ఇదే అభిప్రాయాన్ని స్విగ్గీ కూడా వ్యక్తం చేసింది. అయితే స్విగ్గీ విషయానికి వస్తే ఇటీవల క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ లేదా క్విప్ ద్వారా సుమారు 10,000 కోట్లు సమీకరించాయని నిర్ణయించింది. దీని పోటీ కంపెనీలు జెప్టో కూడా వచ్చే ఏడాది ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ లేదా ఐపీఓకు రానుంది. వీరంతా క్విక్ కామర్స్ వ్యాపారంలో తమ సత్తా చాటుతున్నారు. సాంప్రదాయ వ్యాపారాలకు గండి కొడుతున్నారు. అయితే మాల్స్కు రీటైల్ రంగానికి ఆన్లైన్తో పాటు క్విక్ కామర్స్ కంపెనీలు భారీ ఎత్తున పోటీ ఇస్తున్నాయి. అనంత్ రతి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ డిజిటల్ హెడ్ ఆకాష్ అగర్వాల్ కూడా ఏదైనా ఓ రంగంలో శరవేగంగా మూలధనంతో సమకూరితే లాభాల మార్జిన్ తగ్గుముఖం పడుతుందని హెచ్చరించాడు. ప్రస్తుతం దేశంలో క్విక్ కామర్స్తో పాటు ఆన్లైన్ వ్యాపారాలు ఊపందుకున్న విషయం తెలిసిందే. దీంతో రీటైల్ వ్యాపారాలు దెబ్బతింటున్నాయి, మాల్స్ వెలవెలబోతున్నాయని నైట్ ఫ్రాంక్ తాజా నివేదికలో వెల్లడించింది. ఇదే పరిస్థితి దుబాయ్లో కూడా కనిపిస్తోంది. ఇటీవల దుబాయ్ షాపింగ్ మాల్స్లో కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీనికి పలు రకాల కారణాలు చెబుతున్నారు. టూరిస్టులు తగ్గడంతో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మార్కెట్ నుండి ఉపసంహరించుకోవడంతో మాల్స్కు క్లస్టర్లు తగ్గారని చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది దుబాయ్లో చాలా మటుకు మాల్స్ మూతపడుతున్నాయన్న వార్తలు వచ్చాయి. ఇక దుబాయ్లో అతిపెద్ద మాల్స్ దుబాయ్ మాల్కు పెద్ద ఎత్తున కస్టమర్లు రావడంతో రీటైల్ను పక్కన పెట్టి ఇక నుండి ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ పై ఫోకస్ పెడుతున్నట్టు తెలియజేసింది. ఇక దుబాయ్ విషయానికి వస్తే టూరిజం తగ్గిపోవడంతో పాటు కస్టమర్ల అభిరుచి మారడంతో, అంటే అక్కడ కూడా వినియోగదారులకు ఈ కామర్స్కు మారిపోవడంతో దుబాయ్లో రీటైల్ సెక్టార్కు సంక్షోభంలో పడింది. అలాగే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మార్కెట్ నుండి తప్పుకోవడంతో దుబాయ్లో రీటైల్ మార్కెట్ దెబ్బతింది. కొన్ని మాల్స్ను పూర్తిగా మూసివేయకుండా తమ పందాను మార్చుకున్నాయి. విజిటర్స్ను ఆకర్షించడానికి ఎంటర్టైన్మెంట్ పై ఫోకస్ పెడుతున్నాయి. ఇక షార్జాలో కూడా పాత మాల్స్ మూతపడుతున్నాయి. ఇక దుబాయ్ లాంటి అతిపెద్ద మాల్స్ విషయానికి వస్తే పూర్తిగా మూసివేయకుండా ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నాయి. రీటైల్ షాపింగ్ కు బదులు ఎంటర్టైన్మెంట్ అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ శరవేగంగా మారిపోవడంతో దాని ప్రభావం రీటైల్ వ్యాపారంపై పడుతోందని చెప్పడానికి ఇదే చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చని అంటున్నారు బిజినెస్ అనలిస్టులు.